హాయ్ వివర్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి మునగనూరులోని హయాత్ నగర్లోని మునగనూరు అనే ఏరియాలో అయితే ఉంది. ప్రైమ్ లొకేషన్లో అయితే మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఇది 136 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. ఇది సైజ్ వచ్చేసరికి 24/50 అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్తో పాటు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూడొచ్చు మీరు. 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మీకు కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇది హాలు. ఇటుపక్క మీకు పూజా రూము అలాగే కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 136 గజాల్లో కట్టిన హౌస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 చెప్తున్నారు. బిల్టప్ ఏరియా వచ్చేసరికి 1150 SFT అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్. ఫేజింగ్లో మీకు 30 feet రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నా చూడొచ్చు. అలాగే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఈ హౌస్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. సంప్ అవైలబుల్ ఉంది. అలాగే మీకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది కిచెన్ ఏరియా ఇది కవర్ చేస్తుంది మనం. ఇది బెడ్రూము. ఇటు మీకు కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది హాల్ అనమాట. ఇది క్లియర్గా మీరు చూడండి. అంటే 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో సపరేట్ చేశారనమాట. మీకు ఒక సింగిల్ రూమ్తో ఒకటి ఉంటుంది, ఇంకోటి 1 BHK అయితే ఉంటుంది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. పూజా రూమ్తో అయితే ఉంటుంది అనమాట. ఈ హౌస్ యొక్క లీగాలిటీ విషయానికి వస్తే మీకు ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. GHMC అప్రూవ్డ్ హౌస్ అనమాట. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈజీగా. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్విక్ అప్డేట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే మీరు ఫాలో కావచ్చు. ఇది 2 BHK పోర్షన్ మనం చూస్తుంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 2 bedrooms, హాల్, కిచెన్తో పాటు మీకు పూజా రూమ్ ఉంటుంది. అలాగే కిచెన్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ యొక్క రిక్వైర్మెంట్, ఏరియా, బడ్జెట్ రెండు మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీ రిక్వైర్మెంట్లో ప్రాపర్టీని పోస్ట్ చేయడానికి అయితే 100% ట్రై చేస్తాము. అలాగే మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది. ఏరియా వైజ్ ప్లేలిస్ట్ ఉన్నాయి. అలాగే బడ్జెట్ వైజ్ కూడా ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్గా ఆ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకుంటే మీకు మీ రిక్వైర్మెంట్లో ప్రాపర్టీస్ అనేవి తప్పకుండా దొరుకుతాయి అన్నమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 136 గజాల్లో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ హౌస్ యొక్క ఈ ప్రాపర్టీ యొక్క ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 70% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. డీటెయిల్స్ అన్నీ నేను స్క్రోలింగ్లో ఇచ్చాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఇస్తాను. తప్పకుండా మీరు అక్కడి నుంచి మీరున్న లొకేషన్ కాడ నుంచి మీరు ఇంట్లో నుంచే ఎగ్జాక్ట్ హౌస్ ఎక్కడుంది, మెయిన్ ఏరియాస్కి ఎంత డిస్టెన్స్లో అనేది చెక్ చేసుకోవచ్చు మీకు క్లియర్గా. ఇది ఫ్రెండ్స్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట.
మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ ప్రాపర్టీ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీ కామెంట్స్ని మేము చదువుతాము. పిల్లర్స్తో కట్టిన హౌజు మీకు రివర్స్ హ్యాండ్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇంకో ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మంచి ఏరియాలో అయితే ఉంటుంది. చుట్టూతో అయితే మనకి హౌసెస్ అయితే ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనం స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. స్టీల్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూస్ చేయడం జరిగింది. రూఫ్ కవర్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు టెర్రస్ ఏరియా నుంచి సరౌండింగ్స్ అయితే అబ్జర్వ్ చేయండి. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. టేక్ కేర్. బై.